ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం వాడు నిన్ను వెంటనే ఫోన్ చేయమన్నారు, లేదంటే నా కూతుర్ని. ఎవరు వాళ్ళు? నువ్వేదో ఏదో పని చేసి చచ్చుంటావు కదా, ఆడ మనుషులు అయి ఉంటారు. ఎవరో పోలీస్ ఆఫీసర్ అంట, సిఐ గారంట. ఆయన పేరు ద్వారకనా? ఆయనే. ఆయనతో పాటు వాడ మనిషి కూడా ఉంది. దుర్గానా? అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతావేంట్రా ఎదవో? అసలు వాళ్ళకి మనీళ్ళు ఎలా తెలిసింది? ఇప్పుడు ఆ వివరాలనే అవసరమా? ముందు వాళ్ళకి ఫోన్ చేయి. గంటలో నా కూతురు నా ముందుండాలి, లేదంటే నువ్వు ఇంటికి వచ్చాక నా చేతిలో సాస్తావు. నేను చెప్పానా నా భర్త నా అత్త నన్ను తీసుకెళ్తారని? నువ్వు నోర్మై. ఏంట్రా నోరు లెగుస్తుంది? ఒక్కటిచ్చానంటే దెబ్బకు సస్తావు. నేను అనేది నిన్ను కాదే. అయినా నీ ప్రతాపం నా మీదేంది? వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసావు? ఆడు పోలీసుడంట, ఆడి మీద కత్తిత్తానని నన్ను కూడా తీసుకెళ్లి లోపలేస్తానన్నాడు. అనగానే నువ్వు ఓడికిపోయావా? రేయ్, ముందు సోదాపి వాళ్ళకి ఫోన్ చెయ్యి. గుర్తెట్టుకో, గంటలో నా కూతురు నా ముందుండాలా, అర్థమైందా? హలో 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 హలో. ఏమైంది? నా కూతురు, నా కూతురు, ఆ సిఐ దుర్గా ఇద్దరు మా ఇంటికి వెళ్ళి నా కూతురుని ఎత్తుకెళ్లారంట. నేను వాళ్ళకి ఫోన్ చేయడం ఏంట్రా? ఆడ నెంబర్ మన కాడ లేదు కదరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, ఆడు అసలే పోలీసుడు. నా కూతురుని ఏం చేస్తాడో ఏమో. రేయ్, నేను చెప్తే నువ్వు వినలేదు. నా అత్త పేరు దుర్గా, ఆవిడ చాలా తెలివిగలది. నన్ను ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో ఆవిడకి బాగా తెలుసు. పోయి పులి నోట్లో తలపెట్టావురా. అన్నా వదిలేద్దామన్నా. అవునన్నా. అన్నకు ఫోన్ చేస్తావా? ఏంట్రా చేసేది? వాళ్ళ దగ్గర ఉంది నా కూతురు. బాసుకు ఫోన్ చేస్తే ఆయన ఎలా కాపాడతాడ్రా? ముందు వాళ్ళకు ఫోన్ చేయాలి, లేదంటే ఆ పోలీసుడు నా కూతురుని ఏదో ఒకటి చేసేస్తాడు. నువ్వెందుకన్నా భయపడుతున్నావు? వాడి పెళ్ళం మన దగ్గరే ఉంది కదా. నువ్వు నోరు మూయవే. నా కూతురే, నా కూతురు అంటే నాకు ప్రాణం. దానికేమన్నా అయితే అమ్ము నేను బతకలేను. ముందు ఆడకు ఫోన్ చేస్తాను. నోరు మూయండిరా. మీరెవరో మధ్యలోకి రావద్దు. మీరందరూ నా కింద పనిచేసేవాడు. నోరు మూసుకొని కూర్చోకపోతే ముందు మిమ్మల్ని వేసేస్తాను. దీన్ని తీసుకురావడానికి కారణం నా పగేం కాదు, వాడిది ఎవరిదో పగ. దీనికి నాకు అసలు సంబంధమే లేదు. మీ నాన్నే చేస్తున్నాడు. హలో. అమ్మమ్మమ్మ, ఏంటమ్మా నన్ను ఫోన్ చేయమన్నారంట? ఫోన్ చేయమని చెప్పింది నీ భార్య, ఎందుకు చేయమన్నానో చెప్పలేదా? అమ్మా చెప్పిందమ్మా. ఏరా, నాకైనా ఫ్యామిలీ ఉండేది, నీకు లేదా? ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటుంది కదా. ఏరా, నీ కూతురు మీద నీకు ప్రేమ లేదా? చెప్పు. అమ్మమ్మ, నా కూతురు అంటే నాకు ప్రాణం అమ్మా. దాన్ని మీరెందుకమ్మా తీసుకెళ్లారు? ఏయ్, నా కోడలు నిన్ను వెతికెళ్తే నీ కూతుర్ని నేను తీసుకురాలేనా? అమ్మా 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 అమ్మమ్మ, మీరు తీసుకెళ్తే తీసుకెళ్లారు కానీ దాన్ని ఏం చేయకండమ్మా. దానికి ఏమన్నా అయితే నేను బతకలేనమ్మా. అదేరా, నువ్వు చేసినా నేను చేసినా ఇలాంటి పనుల వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు. అమ్మా 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 అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయాలో నేను చెప్పను, నీ కూతురే చెప్తుంది. మాట్లాడు. నాన్న. పుచ్చి పుచ్చి పుచ్చి, నీకేం కాలేదు కదమ్మా? మాట్లాడు. నాన్న, నువ్వు తీసుకెళ్లిన ఈవిడ కోడలు గారిని వీళ్ళకప్ప చెప్పాలంట, లేదంటే పోలీస్ కేసులేవో పెట్టి నన్ను ఎన్కౌంటర్ చేసి చంపేస్తారంట నాన్న. ఇప్పుడు నన్ను కూడా కొట్టారు. అమ్మా తల్లి, నిన్ను కొట్టారా? చెప్పరా, ఏం చేస్తావు? అలాగేనమ్మా, మీ కోడలు మీకు అప్పచెప్పేస్తాం. మీరు వచ్చి. ఏంటి, మేం రావాలా?
నా కోడల్ని తీసుకెళ్ళింది నువ్వురా. అప్పుడు నువ్వే తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. అలాగేనమ్మా, తీసుకొస్తాను, నేనే తీసుకొస్తాను. నువ్వెలా తీసుకెళ్ళావో అలాగే నా కోడల్ని నాకు అప్పచెప్పాలి. అలాగేనమ్మా, అలాగే. మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. నా కూతురిని మాత్రం మీరేం చేయకండి అమ్మా. నేను నీకు లొకేషన్ పెడతాను. అరగంటలో నా కోడల్ని తీసుకుని ఇక్కడికి రావాలి. అలాగేనమ్మా, వచ్చేస్తాను. మీ నాన్న ఇక్కడికి వస్తాడు. అతన్ని అతని గ్యాంగ్ ని నా కొడుకు అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా మార్చి విడిచిపెట్టేస్తారు. సరేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మా నాన్న ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు. ఈసారి అరెస్ట్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి పోలీసులు మా ఇంటికి రాకుంటే చాలు. అలాగే, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. అది ఎలా జరుగుతుందన్నా? జరగాలి, జరగాలి, జరగాలి. లేదంటే అక్కడ నా కూతురు, అసలే దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదైనా తేడా చేస్తే అది ప్రాణాలతో ఉండదు. కానీ ఈ విషయం బాసుకు కానీ తెలిస్తే ఈ విషయం బాస్కు తెలిస్తే ముందు నిన్ను చంపేస్తాడు కదన్నా. ఆడెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఏదైనా పని కావాలంటే నా సాయం అడుగుతాడు. ఆడు నన్నేం చేస్తాడు? ఏందన్నా, ఇందాక బాస్తో ఫోన్లో మాట్లాడడానికి భయపడ్డావు, ఇప్పుడేంటి అలా రెచ్చిపోతున్నావు? చూడు చెయ్యమ్మా, నీకు పెళ్లి పెటాకులు లేవు, పిల్లలు లేరు కాబట్టి నీకు నా బాధ అర్థం కాదు. ఇంక ఈ మాటలు అనవసరం. రే, ముందు ముందు కట్లు ఇప్పండి, ఇప్పండి ఇప్పండి కట్లు. రే, జాగ్రత్త, జాగ్రత్తగా ఇప్పండి. నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తానమ్మా. రే, మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అమ్మా, మెల్లిగా లేమ్మా, లేమ్మా, లే. ఏ జయమ్మా, పట్టుకోమ్మా, పట్టుకో. ఆగు, పదమ్మా, మీరు పదండమ్మా, పదండి. నడమ్మా. అమ్మా 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 అమ్మా, తల్లి నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నా కూతురు నాకు ఇచ్చేయండి అమ్మా. రేయ్, వాడెవడో చెప్పాడని నా కోడల్ని కిడ్నాప్ చేస్తావా? అమ్మ తల్లి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నా కూతురు నాకు ఇచ్చేయండి అమ్మా. నా కోడలు ఎదురా? అమ్మా, రే రే, దించండి రా, దించండి, జాగ్రత్తగా దించండి. అవంతి, అత్తయ్య, అవంతి, అత్తయ్య, నాకు తెలుసు అత్తయ్య, మీరు నన్ను కాపాడుకుంటారని నాకు తెలుసు. అమ్మగారు, నా కూతురు. ద్వారకా, అమ్మా, పూజమ్మా, పూజమ్మా. ద్వారకా, ఆ రాజశేఖర్ గడే ఇదంతా చేయించాడు అనడానికి విట్నెస్ వాళ్ళంతట వాళ్లే వచ్చి ఇరుక్కుపోయారు. లోపలేసి వీళ్ళ చేత నిజం కక్కించు. మళ్ళీ ఈ కిడ్నాప్ లో మీరేమైనా పోలీసులకు చిక్కినా నా పేరు మాత్రం చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా లేపేస్తా. జాగ్రత్త. కృష్ణ, వాళ్ళని జీబెక్కించు. రా రా. అమ్మగారు, నా కూతురు. కంగారు పడుకు. నీ కూతుర్ని సేఫ్ గా మీ ఇంటి దగ్గర దించే వెళ్తాం. మధ్యలో ఏమైనా తేడా చేశావో నీ బదులు నీ కూతురు లాకప్ లో ఉంటుంది. పోతరా.
అవంతి చాలా టెన్షన్ పడ్డాను. అమ్మ నాతో ఉండటం వల్లే నిన్ను కాపాడుకోగలిగాను. అత్తయ్య, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? నువ్వు నా కూతురుతో సమానం. మన మధ్య థ్యాంక్స్ ఏంటి? త్వరగా కార్ బుక్ చేయి, బయలుదేరదాం. సరే రామ్మా. ఈ పాటికి ఆ తల్లి కొడుకులిద్దరూ రోడ్డు మీద పిచ్చెక్కినట్టు పరుగులు తీస్తూ ఉంటారు. ఆ సిఐ గారి పవర్ పనిచేయక పోలీస్ డిపార్ట్మెంట్లో పెళ్ళాన్ని కాపాడుకోలేని సిఐగా పేరు తెచ్చుకొని వాళ్ళందరూ హేళనగా నవ్వుతూ ఉంటే ఆ అవమానంతో అతను బాధపడిపోతూ ఉంటాడు. నక్షత్ర, సువర్ణ, మనం మాట్లాడుకున్నదంతా జస్ట్ ఊహ, ఇది నిజం. పదండి. అవంతి, మీరేంటి ఇప్పుడు వస్తున్నారు? అవంతి వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తామని చెప్పి వెళ్లారు కదా, ఇంతసేపు అక్కడే ఉన్నారా? ఇంత టైం అక్కడ ఏం చేస్తున్నారు? నువ్వేంటవంతి అంత డల్ గా ఉన్నావు? ఏమైంది? మయూరి, బయట నుంచి వచ్చిన వాళ్ళని అన్ని ప్రశ్నలు వేస్తావేంటి? అది కాదత్తయ్య, అవంతి ఇంత డల్ గా ఎందుకుందా అని. ఏం లేదులే. త్వరగా అవంతిని లోపలికి తీసుకెళ్ళు. ఏం లేదంటావేంటి దుర్గా? అవంతి వాళ్ళు ఆ సమాధుల దగ్గర ఇంతసేపు ఏం చేస్తుంటారా అని ఒక డౌటు. అవంతి అంత డల్గా ఉండటం ఇంకో డౌటు. పైగా తన చెంప చూడు, ఏవో చేతి గుర్తులు కూడా కనబడుతున్నాయి. ఇది ఇంకా పెద్ద డౌటు. అసలేం జరిగింది? అవును, నిజమే. ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఏం లేదు అన్నాను కదా. నువ్వు అలాగే అంటావు. నీ మాటలు వింటుంటే నువ్వేదో దాస్తున్నావనిపిస్తుంది. బయటికెళ్లిన వీళ్ళిద్దరూ ఇంత లేటుగా ఇంటికి రావడం, చెంప మీద చేతివేళ్ల ముద్రలుండటం, ఎస్పీ ఆఫీస్కని వెళ్లిన నువ్వు వీళ్ళిద్దరితో కలిసి రావటం, ఇవన్నీ చూస్తుంటే మంచి జంట అని నువ్వు గొప్పలు చెప్పే వీళ్ళిద్దరికీ బయట పెద్ద గొడవేదో జరిగినట్టు అనిపిస్తోంది. ఆ గొడవలో ద్వారక అవంతిని కొట్టాడేమో అనిపిస్తోంది. నోర్మోయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను అవంతిని కొట్టడం ఏంటి? తను నా భార్య. మరి అవంతి చెంప మీద ముద్ర? దానికి కారణం ఈవిడ మొగుడు. నా మొగుడా? అంటే రాజశేఖర్. రాజశేఖర్ దీనికి కారణమా? అమ్మా, ఏంటమ్మా ఇది? వదిన మీద చేయి చేసుకుంది ఎవరు? దీనికి జైల్లో ఉన్న రాజశేఖర్ కారణం ఎలా అవుతాడు? అవునరా, ఆ రాజశేఖరే దీనికి కారణం. ఇదెలా సాధ్యమమ్మా? ఆ రాజశేఖర్ అవంతిని కిడ్నాప్ చేస్తాననేసి మొన్నటి నుంచి లెటర్స్ పంపిస్తూనే ఉన్నాడు. ఈ రోజు తన మనుషుల చేత కిడ్నాప్ చేయించాడు. నేను మీ అన్నయ్య కలిసి ఆ కిడ్నాపర్స్ ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి పొద్దున్న నుంచి చాలా కష్టపడి మీ వదిన్ని ఆ రౌడీల నుంచి విడిపించి తీసుకొచ్చాం. అవునా? మరి ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదమ్మా? మేమే ఇంత టెన్షన్ పడుతూ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇక నిన్ను కూడా టెన్షన్ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. దుర్గా, ఇది చాలా దారుణం దుర్గా. నిజంగా రాజశేఖర్ దుర్మార్గుడే, క్రూరుడే, ఎన్నో తప్పులు చేశాడు, అన్నీ ఒప్పుకుంటాను. కాని ఎక్కడ ఏం జరిగినా అది రాజశేఖర్ చేశాడని చెప్పడం మాత్రం చాలా దారుణం. మొన్నటికి మొన్న చారినెవరో పొడిచేస్తే రాజశేఖర్ పొడిచాడు అన్నారు. తర్వాత
కార్తీక్ ని రాజశేఖరే పొడిచాడన్నారు. మళ్ళీ తర్వాత అవంతిని కిడ్నాప్ చేస్తానని లెటర్ పంపించాడని అభండం వేశారు. అన్నిటినీ భరిస్తూ లోపలే బాధపడుతూ సైలెంట్ గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు కూడా అవంతిని రాజశేఖర్ కిడ్నాప్ చేయించాడనటం మాత్రం విని సహించలేకపోతున్నాను. ఏ మురారి, లాజికల్ గా ఆలోచించి నువ్వే చెప్పు. జైలేవన్నా అత్తారిల్లా ఒకసారి శిక్ష పడ్డాక ఆ ఖైదీకి కావాల్సి వచ్చినప్పుడల్లా చక్కగా మర్యాదలు చేసి రాజమార్గంలో బయటికి పంపిస్తారా? ఒకసారి జైలుకెళ్లిన మనిషి బయటికి రావాలంటే ఒకటి గోడలు బద్దలు కొట్టాలి, లేదా అంటే ఆ గోడలు దూకి బయటికి రావాలి. రాజశేఖర్ వయసుకి 30 అడుగుల ఎత్తున్న ఆ జైలు గోడలు దూకి రాగలడా? లేదంటే ఆ గోడలు పగలగొట్టే బాంబులేమన్నా అతని దగ్గరున్నాయా? ఏంటో మీరు చెప్పే మాటలకి ప్రాక్టికల్ గా జరిగేదానికి ఏ సంబంధం లేకుండా ఉంది. నోర్మొయ్. రాజశేఖర్ లెటర్ రాశాడన్న విషయం నీకు తెలీదా? దాని గురించి నేను నిన్ను అడగలేదా? అడిగావు, కానీ నాకేం తెలీదని అప్పుడే చెప్పాను కదా. జైలుకెళ్ళి నేను రాజశేఖర్తో మాట్లాడింది అబద్ధమా? రాజశేఖర్ నాతో స్వయంగా ఇవన్నీ తనే చేశానని ఒప్పుకోవడం అబద్ధమా? అమ్మా, నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా. నువ్వు చెప్తుంది నిజమే అవ్వచ్చు, కానీ రాజశేఖర్ అలా ఎలా ఒప్పుకున్నాడు? అసలు తను బయటికి ఎలా వస్తాడు? ఒక మనిషిని ఎలా పొడుస్తాడు? లేదమ్మా, బయట జరిగిన విషయాలని అతను కావాలని నిన్ను టెన్షన్ పెట్టడానికి తనే చేశానని చెప్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మురారి, నువ్వు కూడా ఇలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉందిరా. నిజమేంటో పూర్తిగా బయటకు వచ్చేంత వరకు నేను చెప్పేది నీకు అర్థం కాదు. ఈ నేరాలన్నీ తనే చేశాడని నేను తొందరలోనే సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అమ్మా, ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి రాజశేఖర్ త్వరలోనే ఇంకో ప్లాన్ వేస్తాడు. ఈ లోపు మనం అతని నేరాన్ని ప్రూవ్ చేయాలి. చీకట్లో నుంచని బాణాలు వేసేవాణ్ణి మీరేం చేయగలుగుతారు? రాజశేఖర్ ఒకసారి ఓ చోటు నుంచి బాణం వేస్తే ఇంకోసారి ఇంకో చోటు నుంచి బల్లెం వేస్తాడు. మీరెటు వెళ్తారు? చేద్దాంరా. వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానంగా మొత్తం ప్రూఫ్ సంపాదించి రాజశేఖర్ని పర్మనెంట్ గా జైలుకి అంకితమయ్యేలా చేస్తాను. నా కుటుంబాన్ని టచ్ చేస్తే ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేస్తాను. నువ్వు అవంతిని లోపలికి తీసుకెళ్ళు. అవంతి, లోపలికెళ్ళు. నేను బయటికి వెళ్ళొస్తాను. సరే. వచ్చావా దుర్గా? నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు, రే అందుకే నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. రే రాజశేఖర్. అయ్యో, మొగుడిని పట్టుకుని. ఏ, నువ్వు నా దృష్టిలో చచ్చిన మనిషివిరా. నీకెప్పుడో నీళ్లు వదిలేశాను. అలాగని నా కుటుంబం జోలికొస్తే నిన్ను వదిలేస్తాననుకోకు. నీ కుటుంబం తరపున రాకుండా ఎలా ఉన్నాను దుర్గా? చెప్పాను కదరా, వస్తే చస్తావు. అరే, నేను ఆల్రెడీ చచ్చాననుకుంటున్నావు కదా, సో నన్ను నువ్వు చంపలేవు. సో ఇప్పుడు నేను ఇమ్మోర్టల్ని. నువ్వు ఆత్మ ఈ గాల్లో కలిసిపోయినా నా వాళ్ళని టచ్ చేస్తే నిన్ను మట్టిలో కలిపేస్తా. దుర్గా, నువ్వు ఈరోజు నీ తెలివితేటలతో నీ కోడల్ని కాపాడుకొని ఉండొచ్చు, కానీ ఇక ముందు నువ్వు కాపాడుకోలేని విధంగా చేస్తాను. ఇప్పుడు నిన్ను పరుగులు తీస్తాను. నువ్వు బ్రతికున్నంత కాలం ఎందుకు 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 బ్రతికున్నానా అని అనుకునేలా చేస్తాను. గుర్తు పెట్టుకో దుర్గా, చేసి తీరతాను. ఎలా చేస్తావో నేను చూస్తాను. నేను చూస్తాను.
శ్రీరామ, నేను నా సమస్య నుంచి ఎలాగైనా బయటపడే దారి చూపించయ్యా. ఆమెను చూశాక నా కోరిక తీరే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం దొరికిందనిపిస్తోంది.